అందరికీ అండి. ఈ వీడియో ఎవరైతే కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేశారో లేదా కొత్త యూట్యూబ్‌లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే చేస్తున్నానండి. ఎందుకంటే నేను కూడా మీలాగా ఒక కొత్త యూట్యూబర్‌నే. మనం యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు చేయాలనుకునేటప్పుడు మనకు తెలిసి తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటామండి. అలాంటి మిస్టేక్స్ వల్ల ఫ్యూచర్‌లో మన ఛానల్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాలా కొత్తగా స్టార్ట్ చేసి మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఒక వీడియోలోకి వెళ్ళిపోతే మనం కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి మన కొత్తలో ఎలా ఉంటుందంటే మన వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ రావాలి, తొందరగా సబ్స్క్రైబర్స్ అనేది తెచ్చుకొని తొందరగా వీలైనంత తొందరగా మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేయాలని అయితే మన మనసులో ఉంటుందండి. ఆ కోరిక వల్ల మనకు తెలిసి తెలియకుండా అయితే యూట్యూబ్లో కానీ అక్కడిక్కడ మిగతా వాళ్ళు చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మనం తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటామండి. అలా చేయడం వల్ల మనకు సబ్స్క్రైబర్ వస్తున్నారు లేదా వ్యూస్ వస్తున్నాయని ఆ ఆనందాన్ని ఉండిపోతాం. కానీ లాస్ట్కి ఎప్పుడైతే మనం మానిటైజేషన్ వరకు వచ్చి ఎప్పుడైతే మానిటైజేషన్ అప్లై చేసుకుంటామో అప్పుడు మనకు యూట్యూబ్ వాళ్ళ నుండి మీ మానిటైజేషన్ రిజెక్ట్ చేస్తున్నాం అని అయితే మనకు మెయిల్ వస్తే అప్పుడు ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అంత టైం అంత కష్టపడి అంత టైం తర్వాత మనకు అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకంటే ముందే మనం ఇప్పటి నుండే జాగ్రత్తగా అన్ని విషయాలు తెలుసుకొని యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి కంటెంట్ చేయాలనే విషయాలు తెలుసుకొని ఇప్పటి నుండే అలాంటి విషయాలు ఫాలో అవుతూ మన వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే మన ఛానల్కి అయితే ఎలాంటి రిస్క్ ఉండదండి. మనం ఎప్పుడైతే మానిటైజేషన్ కావాల్సిన కండిషన్స్ రీచ్ అయిపోతాం అప్పుడు మనం 100% పక్కగా మన ఛానల్ అయితే సేఫ్గా మానిటైజేషన్ అయిపోతుందండి. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మన కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలి లేదా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని ఒక ఆతృతలో ఉంటామండి. ఆ వ్యూస్ కోసం అని లేదా సబ్స్క్రైబర్స్ కోసం అని మనకి యూట్యూబ్లో వీళ్ళు చెప్పే టిప్స్ అయితే ఫాలో అవుతూ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మధ్యలో మనకు ఒక 2-3 మంత్స్ నుండి అయితే 6 సెకండ్ వీడియో అయితే బాగా యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుందండి. 6 సెకండ్ వీడియో చేస్తే మనకి ఈజీగా వ్యూస్ వస్తాయి, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ వస్తారు. మీ ఛానల్ అనేది 45 days to 90 daysలోనే మానిటైజేషన్ అయిపోతుందని మనకు యూట్యూబ్లో అయితే బాగా వైరల్ అయిపోతుందండి. అది చూసి ఎక్కువగా చాలామంది 6 సెకండ్ వీడియోస్ అంటే షార్ట్స్ అయితే చేయడం జరుగుతుంది. నేను కూడా అలాంటి వీడియోస్ కూడా చేయడం అయితే జరిగిందండి. ఈ మధ్య మనకు తెలిసిన విషయం ఏంటి అంటే యూట్యూబ్ వాళ్ళు అయితే అలాంటి వీడియోస్ ఉంటే ఆ ఛానల్కి మానిటైజేషన్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఒకవేళ మానిటైజేషన్ అయి ఉన్న ఛానల్స్కి అయితే ఆ మానిటైజేషన్ తీసేయడం కూడా జరుగుతుందండి. జాగ్రత్తగా అలాంటి వీడియోస్ అయితే ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో చేస్తున్నారో అలాంటి వీడియోస్ అయితే ఇక్కడ నుండి అయితే ఆపేయండి. యూట్యూబ్ వాళ్ళు అలాంటి వీడియోస్కి అథెంటిక్ కంటెంట్ అనే పేరుతో అయితే వాటిని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఎందుకు అలా చేస్తున్నారంటే మనం 6 సెకండ్ వీడియోస్ అంటే ఒక 6 సెకండ్లోపు మనం ఏదైనా కామెడీ వీడియో అంటే మన ఫేస్ కనిపిస్తూ మనం అక్కడ యాక్ట్ చేస్తూ వీడియో చేస్తే అలాంటి వీడియోస్ ప్రాబ్లం లేదండి. లేదంటే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటే మన ఫేస్తో మనం ఏదైనా 6 సెకండ్లో ఇన్ఫర్మేషన్ చెప్తే అలాంటి వీడియోస్ కూడా ప్రాబ్లం లేదండి. లేదన్నా కుకింగ్ ఛానల్ అయినా ఏదైనా ఒక 6 సెకండ్లో మనం పర్ఫామ్ చేసి మన ఫేస్ కనబడుతూ మనం పర్ఫామ్ చేసిన వీడియోస్కి అయితే 100% ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎలాంటి వాటికి ప్రాబ్లం ఉంటుందంటే టెక్స్ట్ రాసి ఒక మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని అలా పోస్ట్ చేస్తారు అలాంటి వాటికి, లేదా బయట ఏదో ఒక వీడియో అయితే రికార్డ్ చేసి దానికి ఒక మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేయడం, ఒకటే మ్యూజిక్ని అలాంటి టెక్స్ట్ వీడియోస్కి రిపీటెడ్గా యాడ్ చేస్తూ అప్లోడ్ చేయడం, ఇలాంటి వాటికైతే ఇన్అథెంటిక్ కంటెంట్ పేరుతో అయితే మానిటైజేషన్ రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఆ విధంగా మనకి ఇలాంటి 6 సెకండ్ వీడియోస్ వల్ల ఎక్కువ వ్యూస్ వస్తున్నారని మనం సేమ్ అయ్యే ఫార్మాట్లో అంటే ఒక టెక్స్ట్ ఫార్మాట్లో ఒక టెక్స్ట్ రాసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి అలాంటి వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేస్తే కూడా మనకు వచ్చేసి రిపీటేటివ్ కంటెంట్ పేరుతో కూడా మనకైతే మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ కనుక చేసి అప్లోడ్ చేస్తే చివరికి మన ఛానల్కి అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుందండి. 6 సెకండ్ వీడియో కాబట్టి మనం యూట్యూబ్ స్టార్ట్ చేశాక అదేంటి అందులో జరిగేది ఏంటని చూసేలోపు ఆ 6 సెకండ్ అయిపోతాయి కాబట్టి మనకి వ్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి, పర్సంటేజ్ ఆఫ్ వ్యూ పెరుగుతుంది కాబట్టి మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, యూట్యూబ్ కూడా పుష్ చేస్తుందని ఆలోచనలో ఉంటారండి. అలా 6 సెకండ్ వ్యూస్కి ఎప్పుడైతే 6 సెకండ్ పూర్తిగా చూస్తామో మనకి యూట్యూబ్ అయితే ఆటోమేటిక్గా పుష్ ఇస్తుంది. కాకపోతే చివరికి లాస్ట్కి మానిటైజేషన్ టైంకి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు మనకు రిజెక్ట్ అనేది అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుందండి. ఎందుకంటే మనం చేసే వాళ్ళమే అంత స్మార్ట్గా ఉంటే వాళ్ళ అవతల నుండి మనకు డబ్బులు ఇచ్చే యూట్యూబ్ వాళ్ళు ఇంకెంత స్మార్ట్గా ఉండాలి ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎలాంటి కష్టపడకుంటే ఈజీగా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు కూడా మనకు అంత ఈజీగా డబ్బులు అయితే ఇవ్వడం జరగదు కదండి. మనం కష్టపడి మనం చేసే కంటెంట్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళైతే మనకు మానిటైజేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. నేను కూడా మీలాంటి కొత్త యూట్యూబర్నే కాబట్టి మనందరం కలిసి గ్రో అవ్వాలనే ఉద్దేశంతో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవాళ షేర్ చేస్తున్నానండి. ఒరిజినల్ కంటెంట్తో వీడియోస్ చేస్తూ పోతే మనకు రావాల్సిన సక్సెస్ అయితే వస్తుందండి, కాకపోతే కొంచెం టైం పట్టుద్ది. అంతేగాని మనం అనుకున్న సక్సెస్ మాత్రం తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుందండి. కానీ మనకు ముందే రావాలి, మనం ఎంత వీలైనంత తొందరగా మానిటైజేషన్ పూర్తి చేసుకోవాలని తొందరలో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే అటు మానిటైజేషన్తో పాటు మన ఛానల్కి రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. టైం పట్టినా పర్లేదు కానీ మన ఒరిజినల్ కంటెంట్తో మన వీడియోస్ చేస్తూ మన సక్సెస్ అవ్వాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.